వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గ్రీన్ ఛానల్లో భాగంగా వరంగల్ ఎంజిఎం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు నవనీత్, గీతాంజలి మాట్లాడుతూ ప్రధానంగా పేర్కొన్న 8 డిమాండ్లను రోడ్లు, విశ్వవిద్యాలయాలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులకు ప్రభుత్వం సహకరించాలని జూడాలు కోరారు. సోమవారం జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు బంద్ చేసి ఈ ధర్నా నిర్వహించారు. దీంతో రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఎంజిఎంలో పెద్ద ఎత్తున అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కానివ్వండి, ఇంటర్న్స్ కానివ్వండి, యూజీ విద్యార్థులు కానివ్వండి ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి జియో ఫర్ గ్రీన్ ఛానలైజేషన్. గ్రీన్ ఛానలైజేషన్ అంటే ఏంటిది అంటే, సకాలంలో తమ స్టైఫండ్ని చెల్లించాలి. 2-3 మంత్స్కి మనం స్టైఫండ్ చెల్లించడంతో ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతున్నారు వాళ్ళు. గ్రీన్ ఛానలైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి నెల 5-10 తారీఖు వాళ్ళకి జీతాలు పడిపోతాయి. అదొకటి. సెకండ్ డిమాండ్ వచ్చేసి కేఎంసీ రోడ్లు సంవత్సరాల నుండి అది ప్రాబ్లం జరుగుతూనే ఉన్నది. వర్షాకాలం వస్తూ ఉన్నది, చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉన్నాయి రోడ్లు. అయినప్పటికీ మేము మార్చి 14వ తేదీన నిరసన వ్యక్తం చేసినాము. గ్రీన్ ఛానల్ అనేది ఏర్పడాలి. గవర్నమెంట్లో పనిచేసే ప్రతి పీజీ డాక్టర్కి ఫిక్స్డ్ డేట్ రోజు మేము అడగకుండా మా సాలరీస్ మాకు కావాలి. సెకండ్ థింగ్, ఉస్మానియా హాస్పిటల్కి కొత్త భవన నిర్మాణం జరగాలి. పీజీ సూపర్ స్పెషాలిటీ పీజీ కంప్లీట్ చేసిన డాక్టర్స్, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు వీళ్ళందరికీ వాళ్ళు చేసే సర్వీస్ పీరియడ్లో 1 ఇయర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టైటిల్ ఇచ్చి 1.25 lakhs సాలరీ ఇస్తా అన్నారు. అది పాస్ చేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఎవరు ఎఫెక్ట్లోకి తీసుకురావట్లేదు. కొత్త హాస్టల్ కడతామన్నారు, కట్టట్లేదు. పోస్టింగ్స్కి స్టూడెంట్స్ వెళ్ళి నేర్చుకోవడానికి బస్సెస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు.